ఎస్, నీళ్ళు బంగారం కాను ఆ లేడీస్ ఓన్లీ గేమ్ షోలో లావణ్య గారు రెడీగా ఉన్నారు. ప్లీజ్ కమ్. చెప్పండి, స్వాగతం పలుకండి. హలో లావణ్య గారు, 2 గ్రాముల బంగారం ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ తరపు నుంచి ఏకవీరని ఎందుకు ఈ 2 గ్రాముల బంగారాన్ని ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారు ఇచ్చారు. కంగ్రాచులేషన్. ప్లీజ్ బి సీటెడ్. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ సనత్ నగర్. సనత్ నగర్ నుంచి వచ్చారా? ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు? ఎన్నాళ్ళకి మీకు అలా ఫలించింది? మీ ప్రోగ్రామ్ చూస్తున్నప్పటి నుంచి నాకు పార్టిసిపేట్ చేయాలని ఉంది, కానీ మా మమ్మీ ఫోర్స్ చేసింది అనమాట. అసలు ఎందుకు ట్రై చేయవు అని. సో హ్యావ్ కమ్ ఫర్ లాస్ట్ ఎపిసోడ్ ఆల్సో, అండ్ దిస్ ద సెకండ్ టైం ఐఎమ్ కమింగ్ హియర్. సెకండ్ టైం వచ్చినప్పుడు మీ చిలక ఇప్పుడు జాతకం బాగుంది. అదృష్టం వరించింది మిమ్మల్ని. సో ఇంతకు ముందు కూడా వచ్చారంటండి, బట్ ఆ రోజు చిలక పిలవలేదు. సెకండ్ టైం వచ్చారు, చిలక పిలిచింది, అదృష్టం వరించింది అన్నమాట. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండి. మమ్మీ ఏం చేస్తుంటారు? మమ్మీ హౌస్ వైఫ్. మమ్మీకి ఇంట్రెస్ట్ లేదా రావడం? ఇంట్రెస్టే, కానీ కొంచెం నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. అన్నయ్య వాళ్ళు ఉన్నారా? నేను ఒకదాన్ని. ముద్దుల కూతురా? నో సిస్టర్స్? నో బ్రదర్స్. అందుకే చూసారు ఎంత ముద్దుగా ముస్తావు, ఇంత పొడుగు బంగారు ఉంది, 2 హంసలు లాకెట్ వేసి ముద్దుగా తయారు చేసి పంపించింది మమ్మీ. ఆల్ ది బెస్ట్. రెడీ? బంగారం గురించి. బంగారంను ఈ వస్తువుతో కడిగితే తళతళలాడుతాయి. నేను ఆప్షన్స్ చెప్తాను. ఏ ఆలివ్ ఆయిల్, బి సర్ఫ్, సి షాంపూ, డి రేడియం. ఆలివ్ ఆయిల్, సర్ఫ్, షాంపూ, రేడియం. బంగారాన్ని జనరల్గా ఈ ఒక వస్తువుతో శుభ్రపరిస్తే తళతళలాడుతుందంట, మళ్ళీ మునుపటి వన్నే వస్తుందంట. ఎప్పుడైనా బంగారాన్ని మీరు శుభ్రం చేశారు? ఎప్పుడైనా చేసాను, కాకపోతే కుంకుడుగా అయితే చేశారా? కుంకుడుగా దేనికి సంబంధించింది దీంట్లో? ఆలివ్ ఆయిల్, సర్ఫ్, షాంపూ, రేడియం. షాంపూ? ష్యూర్. ఆలివ్ ఆయిల్, సర్ఫ్, షాంపూ, రేడియం. షాంపూ. 2 గ్రాముల బంగారం. కంగ్రాచులేషన్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. కాస్త పురాణాలు ప్రిపేర్ అయ్యి వచ్చారా? ఆల్ ది బెస్ట్. ధర్మరాజు, భీముడు, అర్జునుడు ఎవరి అంశం వలన కుంతికి పుట్టారు? ధర్మరాజు, భీముడు, అర్జునుడు ముగ్గురు కుంతిపుత్రులే, బట్ ఒక్కొక్కరి అంశం వలన ఒక్కొక్కరికి పుట్టాడు. ధర్మరాజేమో యమధర్మరాజు, అర్జునుడేమో ఇంద్రుడు, భీముడేమో అందరికి అవసరమైన దేవుడు ఈయన. ఆయనకు కూడా ఈయనది అనుకుంటా అంశం. బలశాలికి అయితే ఆంజనేయుడు ఫాదర్ ఎవరు? వాయుదేవుడు. యమధర్మరాజుకి ధర్మరాజు. ఇంద్రుడికి అర్జునుడు. భీముడికి వాయుదేవుడు అంశం వల్ల పుట్టాడా భీముడు? నేను ఇచ్చిన క్లూని బట్టా? రైట్ ఆన్సర్. 2 గ్రాముల బంగారం. ఎందుకంటే 2 అంత చక్కగా చెప్పారు కాబట్టి 3 దానికి. యాక్చువల్లీ నేను ముగ్గురులో 2 వారినే చెప్పండి అని అడుగుదాం అనుకున్నాను, మీరు 3 చెప్పగలిగారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. గుడ్ గోయింగ్. పొడుపు కథ. తట్టెడు పేగులు 4 కాళ్ళు, ఏంటిది? అటువైపు కొంచెం ఊరి వైపు వెళ్తే ఇలాంటివి చాలా ఉంటాయి. ఒకసారి అడిగింది ఆడియన్స్లో ఎవరికైనా తెలుసామో? ఆడియన్స్లో తెలుసా? ఇక్కడ చాలా హుషారులు వచ్చారు అందరూ. చార్ పిట్ట. 4 కాళ్ళు ఉండేవి ఏంటివి? తట్టెడు పేగులు ఉన్నాయంట వాటి. అంటే అది జంతువులకు సంబంధించింది, ఒక వస్తువుకు సంబంధించి. ఒక వస్తువు
ఉంటుంది ఇది ఆల్మోస్ట్. కానీ ఇప్పుడు జనరేషన్ మోడర్న్ హౌసెస్లో ఉంటుందేమో, బట్ రిమోట్ ప్లేసెస్లో అయితే డెఫినెట్గా ఉంటుంది. నాలుగు కాళ్ళు దేనికి ఉంటాయి జనరల్గా? మంచానికి 4 కోళ్ళు ఉంటాయి. మంచం అయితే మా ఇంట్లో ఉంటుంది. మంచం ఏం మంచం? నొల్లక మంచం, అది పట్టి మంచం కాదు, తాళ్ళతో నేస్తారు ఆ మంచం. నొలక మంచమా? ఏదో దాన్ని మంచం అయినా అంటారు, నొలక మంచం అయినా. మంచం రైట్ ఆన్సర్. మంచం రైట్ ఆన్సర్. 4 కాళ్ళు ఉంటాయి, తట్టడి పేగులు ఉంటాయంటే తాళ్ళు అన్నమాట. పర్వాలేదు, గట్టెక్కింది. 2 గ్రాముల బంగారం. ఇంకా వనకడం ఆపేస్తే మనం కళ్ళ గంతలు కట్టేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. రెడీ? కనిపెట్టగలవా మగువా? లావణ్య ప్లీజ్ కమ్. నాకు తెలిసి చాలా చాలా కష్టమైనవి పెట్టారు. ఏమో ఈ గండం గట్టెక్కింది, బట్ ఈ గండం ఏమవుతుందో చెప్పండి. ఏంటవి? లేడీస్ ఫింగర్. ఆడవాళ్ళ వేళ్ళు అంటుందండి. బెండకాయల అనుకున్నాను మీరు ఇలాగే పప్పులో కాలేస్తారని. మరి అంత ఈజీ పెడతామబ్బా లావణ్య. ఇది ఆకుకూర. వాసన చూడొచ్చు. వాసన మీకు వచ్చేసి ఉండొచ్చు ఇప్పటికీ, కానీ చూడకూడదు. కరివేపాకు అయితే మెత్తగా ఉండదు. ఇది కొత్తిమీర అయి ఉంటుంది. కొత్తిమీర. మండితే మిరపకాయ. మండేదాకా వెయిట్ చేయాలి ఇంకా మనం. ఆగండి, కొరికితే తెలుస్తుంది మండుతుందో లేదో. కొరకూడదు కదా. సరే, అదేమనుకుంటున్నారు గెస్ట్ చేయండి. మిరపకాయలు కాదు, మీకు కొరికే అవకాశం ఇస్తాను. పాపం పుణ్యం అందుకే ఇస్తున్నాను. మీరు లేదు, మిరపకాయలు కాదు, సీరియస్లీ కాదు. కావాలంటే కొరుక్కోండి. భానుగారు. లావణ్య లేదు, మిరపకాయలు. లేదు, కాదు, కావాలంటే చూడు. ఓకే, వెరీ గుడ్. బెండకాయ, కొత్తిమీర, మిరపకాయ, మూడింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. మిరపకాయలు వేసిన బెండకాయ ఫ్రై చేసి కొంచెం కొత్తిమీర జల్లితే కమ్మ. ఓకే, సెకండ్ లెవెల్కి వెళ్దామా? రిస్క్ లేదు కాబట్టి చెంగు అంటూ వెళ్ళొచ్చు. సెకండ్ లెవెల్ రెడీ? ఇదా డైస్. నెంబర్ చెప్పండి. కాయ రండి. కాయ 8. మీ నెంబర్? ఓకే, 7, 5. 8, 7, 5. ఓకే, ఫోర్ పడింది. 3 + 1 4. 8, 7, 5. రైట్? 7. వెరీ గుడ్. ఇవి అందరికీ వచ్చేస్తున్నాయండి. రైట్? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. టోటల్ 30 గ్రాముల బంగారం. ప్రస్తుతం లావణ్య 42 గ్రామ్స్ గోల్డ్ ఉంది. ఓకే, సెకండ్ లెవెల్లో సెకండ్ రౌండ్.
అడిగామని అనుకోవద్దు. ఆడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే, బ్రేక్. మన పైర్లు మన పైపులు ఫినోలెక్స్, మీ ఫినోలెక్స్ విరగదు చీలదు తుప్పు పట్టదు. మన పైపులు ఫినోలెక్స్ పైపులు నాణ్యతకు వాడుకకు శ్రేష్టతకు మా ఫినోలెక్స్. హైదరాబాద్ నవ్యత నాణ్యతల కలనేత, ఎన్నో వెరైటీలు, ఎన్నెన్నో డిజైన్లు. ఐశ్వర్య సిల్క్స్, యశోదా హాస్పిటల్ దగ్గర, రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్. పొద్దున్న సాయంత్రం ఎప్పుడూ ఫోన్ మీదే. దేవుడా, దీనికి కాస్త మంచి బుద్ధినివ్వు. ప్రార్థించేందుకు ప్రతి ఒక్కరికి కారణం ఉంది. సైకిల్ ప్యూర్ అగరబత్తీలు. ప్రతి సైకిల్ 3-in-1 100 అగరవత్తుల ప్యాక్ తో ఒక పర్ఫ్యూమ్ ఉచితం. అదే బోరింగ్ పేలవమైన నల్ల జుట్టు కల్పించండి కొత్త టీవీని. కొత్త గార్నియర్ మల్టీ లైట్స్ తో సులువైన హైలైట్స్, మిక్స్, బ్రష్ అంతే 30 నిమిషాలలోనే వావ్ పర్మనెంట్ హైలైట్స్ కనిపిస్తాయి నేచురల్ కలర్ జుట్టుపై. కొత్త గార్నియర్ మల్టీ లైట్స్, జుట్టులో మల్టీ లైట్స్ ఒకేసారి బ్రష్ తో. మన పైర్లు మన పైపులు ఫినోలెక్స్, మీ ఫినోలెక్స్ విరగదు చీలదు తుప్పు పట్టదు. మన పైపులు ఫినోలెక్స్ పైపులు నాణ్యతకు వాడుకకు శ్రేష్టతకు మా ఫినోలెక్స్. కళ్ళు మూసుకుంటే కలలు వస్తాయి. నవంబర్ 21 నుండి ప్రారంభం. వెల్కమ్ బ్యాక్ టు గోల్డ్ రష్. మీ ఇల్లు బంగారం కాను, ఆ లేడీస్ ఓన్లీ గేమ్ షోలో ఆల్రెడీ లావణ్య వచ్చారు. 42 గ్రాముల బంగారం గెలుచుకున్నారు. ఇక ఫర్దర్గా డిసిజన్ తీసుకోవాలి. క్వశ్చన్స్ మీరు నన్ను క్వశ్చన్ అడిగిన తర్వాత నేను డ్రాప్ అయ్యడానికి లేదు, బట్ క్వశ్చన్స్ అన్ని ఇలాగే ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. అండ్ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ కదా, కదండి, మా పరిధిలో ఉంటే. ఓకే, యువర్ విష్. ఫస్ట్ వాళ్ళ ప్రశ్నకి వెళ్దామా? ఈ ప్రశ్నకి వెళ్దాం. అడిగామని అనుకోవచ్చు. హలో ఉదయ్ భాను గారు అండ్ గోల్డ్ రష్. ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రోగ్రామ్స్లో మాకు బాగా నచ్చిన ప్రోగ్రామ్ గోల్డ్ రష్. ప్రస్తుతం మాకు 9 అవుతుంది అనగానే గోల్డ్ రష్ ఒక్కటే గుర్తుకు వస్తుంది. అంతగా మీ షో ఆకట్టుకున్నది, అందుకు థ్యాంక్స్. పూజ వైజాగ్ నుంచి రాశారు. పూజ, థ్యాంక్స్ లాట్, చక్కని లెటర్ రాసినందుకు. నీ ప్రశ్న నీ తరపున నేను అడుగుతున్నాను, పూజ తరపున. ఓకే, అనిరుద్ధుడు ఎవరి మనవడు? అర్జునుడు. 4-5 పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే 4-5 పేర్లు చెప్తే ఏదో ఒకటి తగులుతుంది. అలా కాకుండా ఆలోచించి చెప్పండి. అనిరుద్ధుడు ఎవరి మనవడు? క్లూ కావాలా? స్ట్రిక్ట్గా ఈ లెవెల్కి క్లూస్ ఇవ్వకూడదు అని చెప్పారు నాకు చాలా వార్నింగ్స్ వచ్చాయి. ఆయన ఒక దేవుడు, ఇంత మాత్రం చెప్పగలరు. ఆయన ఒక గొప్ప దేవుడు. ఐ వాంట్ టు డ్రాప్. యూ కాంట్ డ్రాప్ నో. You have to answer this question or else you'll lose 30 grams of gold. But you have already won 12 grams. No problem. ధైర్యంగా ఆన్సర్ చేయండి, ఆలోచించండి. వచ్చేసి అనిరుద్ధుడు ఎవరి మనవడు?
తెలుసా? ఆయన గురించి చిన్న హింట్ చెప్పినా చెప్పేయచ్చు, అంత పాపులర్ ఫిగర్ అన్నమాట. ఏ మాట అన్నా కానీ నేను డైరెక్ట్గా నేనే ఆన్సర్ చెప్పింది అన్నమాట. 30 గ్రాములు తీసుకెళ్ళాలి అని మీరు అనుకుంటే మీరు నాకు ఇవ్వాల్సిందే, ఎందుకంటే నాకు తెలియదు అసలు. మీకు తెలీదా? నాకు తెలియదు అసలు. అతను ఒక చెరసాలలో పుట్టాడండి. కృష్ణుడు. చెప్పాను కదండి. ఆయన గురించి ఎంత హిస్టరీ ఉందంటే, ఆయనకి 8 మంది భార్యలండి కృష్ణుడు. ఆయనకి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ అండి కృష్ణుడు. ఆయన ద్రౌపదికి చీరలు ఇచ్చాడండి కృష్ణుడు. ఏం చెప్పినా కృష్ణుడు వచ్చేస్తుంది. ఆయన ఒక మహాపర్వతాన్ని చిటికెన వేలి మీద ఎత్తాడండి కృష్ణుడు కదా. ఆయన గురించి ఏది చెప్పినా తెలిసిపోతుంది అన్నమాట, అంత గొప్పవాడు. అనిరుద్ధుడు తాతగారు ఎవరంటే గుర్తు రాలేదు మనకి. కమ్ 10 గ్రాములు. 1 2 3 4 5 6 7 8 9 10. శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధుడు. ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. కథ చదవండి, చాలా బాగుంటుంది. తాత మనవాళ్ళ కథ. ఓకే, ఇంకొక ప్రశ్న. నెక్స్ట్ ప్రశ్నకి ఇలా క్లూస్ ఇవ్వడం ఉండదు ఇంకా, ఎందుకంటే సెకండ్ లెవెల్ చాలా స్ట్రిక్ట్గా ఆడండి. నో క్లూస్, ఎందుకంటే అందరికీ క్లూస్ ఇస్తుంటే చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. కరెక్ట్ జెన్యూన్ పర్సన్కి గోల్డ్ రావట్లేదు. ఎస్. సో వాట్ డూ యూ థింక్? సెకండ్ లెవెల్లో ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ చెప్పారు. రెండో ప్రశ్న, ఇంకో ప్రశ్న వాడుతుంది. ఆన్సర్ కనుక తప్పు చెప్తే 40 గ్రాములు పోతుంది, 12 గ్రాములతో వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద క్లూ. And since I'll be losing something after this, I want to quit. I don't want to go further. You don't want to lose your 42 grams of gold. No. Okay? No. 12 గ్రాములు తీసుకుని వెళ్ళడం ఇష్టం లేదండి. 52 గ్రాముల బంగారంతో దర్జాగా వెళ్ళాలనుకుంటుంది. Wish you all luck. Thank you. So I don't force you to play the further show. 40 plus 10. 52. Congratulations. Thank you so much అండి. మమ్మీకి థ్యాంక్స్ చెప్పండి మిమ్మల్ని పంపించినందుకు. మమ్మీ అక్కడే ఉంది. ఎనీవే థ్యాంక్స్ లాట్. నెక్స్ట్ టైం మీరు వద్దురుగా. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఇవాళ గోల్డ్ రష్ నీళ్ళు బంగారం కాదు చూసారు కదండి. 116 గ్రాముల బంగారం ఇచ్చామండోయ్. ఒకరు 62, ఒకరు 2, మరొకరు 52. ముగ్గురు కలిసి 116 గ్రాముల బంగారాన్ని దర్జాగా తీసుకుని వెళ్ళారు. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది, గెలుచుకున్న వారికి కూడా సంతోషంగా ఉంది. మీరు అక్కడ చూసి ఈ షోని చూసి మురిసిపోవడం కాదండోయ్, ఇక్కడికి వచ్చి అమాంతంగా ఒక్కరే 116 గ్రాముల బంగారం గెలుచుకున్నారనుకోండి, ఆ థ్రిల్లే వేరు. మరి ఆ థ్రిల్ని మీరు అనుభవించాలంటే సింపుల్గా ఒక లెటర్ రాయండి, లేదా ఒక ఈమెయిల్ పంపించండి, ఒక SMS పంపించండి. ఎలా అయినా సరే, ఫోన్ చేసినా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి త్వరలో మిమ్మల్ని ఇక్కడ చూస్తానని ఆశిస్తున్నాను. See you in the next episode. Till then, నమస్తే, శుభరాత్రి, గుడ్ నైట్. నా పేరు అరుణ అండి. నేను కాజీపేట నుండి వచ్చాను. జీ తెలుగు వాళ్ళు తీస్తున్న ఇది నీ ఇల్లు బంగారం గాని ప్రోగ్రాంలో చాలా అందరూ ఇష్టపడుతున్నారు. దాంతో మేము పాల్గొనాలని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి 62 గ్రాములు గెలుచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్స్ అండి. నా పేరు ఎన్ లోకేశ్వరి. నేను చిత్తూరు నుంచి వచ్చాను. నేను 2 గ్రామ్స్ గెలుచుకున్నాను. దీంతో ఏకవీర అవ్వడమే చాలా సంతోషము. దాని తర్వాత మన అదృష్టం బట్టి మనకు వస్తుంది. జీ తెలుగుకి చాలా థ్యాంక్స్. నా పేరు లావణ్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ చూసిన వెంటనే పార్టిసిపేట్ చేయాలనిపించింది, కానీ నాకు డౌట్ వచ్చిందనమాట, అక్కడ దాకా వెళ్ళగలనా లేదా అని. కానీ మా మమ్మీ వలన నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. 52 గ్రాములు గెలుచుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. జీటీవీ ప్రేక్షకులు అందరూ కూడా దీన్ని చూసి ఇక్కడ దాకా వచ్చి వాళ్ళు కూడా గెలుచుకుని సంతోషపడాలని, నాలాగే అందరూ సంతోషించాలని కోరుకుంటూ గుడ్ లక్ ఫర్ జీటీవీ. గోల్డ్ రష్ జీ తెలుగు పోస్ట్ బాక్స్ నెంబర్ 102 ఖైరతాబాద్ హైదరాబాద్ 5,04,000. ఈమెయిల్ zetelugu@zenetwork.com. ఫోన్ నెంబర్ 040
55468666. For registration through SMS, type ZTZR, your message, age, address, and SMS to 7575. Anchors dress courtesy by Kala Mandir. Anchors jewelry courtesy by Glitters. ఏకవీరకు 2 గ్రాముల బంగారాన్ని అందిస్తున్నవారు XXX డిటర్జెంట్ సోప్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న